కర్ణాటకలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట. అయితే వెంటనే హాస్పిటల్‌కి అక్క, బావ వచ్చారంట. చూడగానే అక్కడ టెస్టులు చేసేసరికి బ్లడ్ టెస్ట్‌లోను ఈ అబ్బాయికి హెచ్ఐవి ఉందని తేలిందంట. అయితే ఈ అబ్బాయిని వేరే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళమని చెప్పగానే ఆ అబ్బాయిని అంబులెన్స్‌లోకి ఎక్కించారంట. ఎక్కించిన తర్వాత అక్క, బావ అనుకున్నారంట. వీడి వల్ల మన కుటుంబ పరువు అంతా పోతుంది. ఊరంతా తెలిసింది అని అంటే మరీ అసహ్యంగా ఉంటుంది. వీడిని బతకనివ్వకూడదు. లేదంటే ఈ వ్యాధి మనందరికీ కూడా అంటుకుంటుందని చెప్పేసి అక్క, బావ కలిసి ఆ అబ్బాయిని టవల్‌తోటి మెడకు చుట్టేసి చంపేశారంట. తర్వాత ఏమీ తెలియనట్టు చనిపోయాడని ఇంటికి తీసుకొచ్చారంట. అయితే కుటుంబ సభ్యులకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మార్గమధ్యలో చనిపోయాడని వీళ్ళకి చెప్పారంట. అయితే అంత్యక్రియలు చేసేటప్పుడు తండ్రికి ఎందుకో అనుమానం వచ్చిందంట. ఏంటి మెడ దగ్గర నల్లగా కమిలిపోయినట్టుంది ఏంటి అని చెప్పేసి అయితే తండ్రి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట. ఇవ్వగానే వీళ్ళిద్దరిని పట్టుకుని విచారించేసరికి అసలు విషయం బయటకు చెప్పారంట. మేమే చంపేశామని. సొంత తోడబుట్టినక్కే చూడండి తమ్ముడిని ఏ రకంగా చేసిందో. పరువు కోసం తమ్ముడిని ఈ రకంగా చేసింది.